తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరని చెప్పొచ్చు. ఈయన రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం మూవీ ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ తనదైన రీతిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే విధంగా తను పోషించిన చిట్టిబాబు పాత్రకి 100% న్యాయం చేశాడనే చెప్పాలి. తను కాకుండా ఆ క్యారెక్టర్ లో మరొకరిని మనం ఊహించుకోలేము. అంటే ఆయన ఆ పాత్రలో ఎంతలా లీనమైపోయి చేసి చూసే ప్రేక్షకుడిని మెప్పించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన చిట్టిబాబు పాత్ర తర్వాత అంతటి ముఖ్య పాత్ర ఏదైనా ఉంది అంటే ఆది పినిశెట్టి చేసిన కుమార్ బాబు క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. అయితే ఆది పినిశెట్టి కంటే ముందే ఈ పాత్ర కోసం సుకుమార్ గారు ఒక తమిళ్ హీరోని అనుకున్నారట. ఆయన ఎవరు అంటే ఆర్య. అయితే కుమార్ బాబు పాత్రలో ముందుగా ఆర్యని తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆర్య ఆ పాత్రకు సెట్ అవ్వడు అని సుకుమార్ టీం అంతా గట్టిగా చెప్పడంతో సుకుమార్ కూడా తన మనసు మార్చుకున్నాడట. మరి ఎవరిని తీసుకుందామని అనుకుంటున్నప్పుడు అప్పటికే సరైనోడు సినిమాలో విలన్ పాత్ర చేసి ఉన్న ఆది పినిశెట్టి అయితే బాగుంటాడని మూవీ యూనిట్ అందరూ బలంగా చెప్పడంతో సుకుమార్ కూడా అదే నిర్ణయాన్ని ఫాలో అయిపోతూ ఆ మూవీలో ఆది పినిశెట్టిని తీసుకున్నారట. ఇక మొత్తానికైతే ఆయన పాత్ర కూడా సినిమాకు ప్రాణం పోసింది. కాబట్టి ఆది పినిశెట్టి ఆ పాత్రలో నటిస్తుంటే సుకుమార్ కూడా అతన్ని సెట్ లోనే మెచ్చుకున్నారట. ఇక ఆది ఆ పాత్రలో నటించి మెప్పించడమే కాకుండా ప్రేక్షకులందరి చేత కన్నీళ్లు కూడా పెట్టించేశారు. ఇక మొత్తానికైతే ఆది పినిశెట్టి ఆ పాత్రలో జీవించేశారని చెప్పాలి. ఇక ఆది ఎంటైర్ కెరియర్ లో టాప్ 5 క్యారెక్టర్లను కనుక తీసుకున్నట్లయితే ఈ పాత్ర తప్పకుండా ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మీదట కూడా ఆయన ఇలాంటి పాత్ర చేయలేడు అనేది వాస్తవం. ఎందుకంటే ఆ పాత్రలో ఉన్న జీవం అలాంటిది. అలాగే తను నటించిన విధానం కూడా అంత గొప్పగా ఉంటుంది. మరి సినిమా ఇండస్ట్రీలో ప్రతి అంశంలో కష్టాలు ఉంటాయి. ఇక సినిమా హీరోలకు హీరోయిన్లకు ఒక సినిమా చేస్తున్నప్పుడు మరొక సినిమా అవకాశం వస్తే డేట్స్ ఇవ్వాలి. సమయం లేకపోతే క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. వీరికి మాత్రమే కాదు డైరెక్టర్లకు కూడా ఇలాంటి తలనొప్పులు ఎక్కువగానే వస్తూ ఉంటాయట. కొన్నిసార్లు ఏ హీరోతో సినిమా తీయాలో అర్థం కాదు. ఇద్దరితో సినిమా తీయాలి అనుకున్నప్పుడు ముందు ఏ హీరోకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే అంశంతో తర్జన భర్జన అవుతుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను కూడా అదే టెన్షన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించారు బోయపాటి శ్రీను. ఈయన చాలా సినిమా హిట్లను అందుకున్నారు. దీంతో పెద్ద హీరోలు ఈయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఈయన ఎవరితో సినిమా చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒకవైపు బాలయ్య, మరోవైపు అల్లు అర్జున్. ఇద్దరిలో ఎవరితో సినిమా అనే ప్రశ్న ఎదురవుతోందట. అయితే అల్లు అరవింద్ తన బ్యానర్ లో సినిమా చేయాలని బోయపాటిని కోరారట. గీతా ఆర్ట్స్ అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ తోనే సినిమా ఉంటుంది, అది వేరే చెప్పక్కర్లేదు. బన్నీ కూడా బోయపాటితోనే సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఎందుకంటే గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అవడంతో అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ తో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారట.